శ్రీనివాస్ చౌదరి గారు నిన్న సిఆర్డీకి సంబంధించి సమీక్ష జరిగింది. అలాగే మళ్ళీ సింగపూర్తో పాత ఒప్పందం పునరుద్ధరించడం అనే అంశం ఒకటి, రెండోది అమరావతికి సంబంధించి స్పీడ్ పెంచడం ఒకటి. ఏం జరగబోతోంది? ఎప్పటికల్లా అమరావతి పూర్తి స్థాయిలో సాక్షాత్కరించబోతోంది? మొదట గారు మీకు అలాగే పంచుకోవాలి వైఎస్ఆర్సీపీ నేత రంగారెడ్డి గారికి శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల భావోద్వేగమైన అమరావతి నిర్మాణం ప్రధానంగా సిఆర్డీఏలో పరిధిలో ఉన్న భూమి రైతులు 39 గ్రామాల రైతులు దాదాపు 35,000 ఎకరాల పైచీలకు ఇచ్చిన వాళ్ళందరి కళలు సాకారం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్లు రావటం, దాంతో ఈరోజు అమరావతి ఊపందుకోవటం, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అలాగే అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ రోడ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో 4 బ్రిడ్జెస్ ప్రధాన బ్రిడ్జిలు కట్టి, అలాగే ఏవైతే మన క్వార్టర్స్ గా ఉన్నాయో ఏవన్నీ క్వార్టర్స్ పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంపద సృష్టించే రాజధానిగా ముందుకెళ్తున్నాం. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి 130 సంస్థలు ఒప్పందాలు కూడా పునరుద్ధరించి వాళ్ళలో ఎవరు యాక్టివ్ ఉన్నారో పరిశీలించి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడం, ఇంకొక టాప్ 10 లో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ కాలేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు భాగస్వామ్యం చేయాలని అక్కడ వాళ్ళకి సలహాలు కట్టించడం జరిగింది. అనేక రకాలుగా చెప్పాలంటే అక్కడున్న రైతులు కూడా గత 5 ఏళ్ళుగా కౌలేకపోవడం, వాళ్ళు మళ్ళీ మేము 5 ఏళ్ళు కొనసాగించడం, పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి కూడా పింఛన్లు కొనసాగించాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చిన 29 గ్రామాల రైతులకి మేలు చేయ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇబ్బందికరమైన అంశాలు పెట్టి 3 రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేసిన గత ప్రభుత్వాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ సిఆర్డీ ద్వారా సంస్థలు రావడం కానీ, అమరావతి నిర్మాణం కానీ, అవుటర్ రింగ్ రోడ్స్ కానీ, బ్రహ్మాండమైన ఆంధ్రులు బాగా ఆనందపడే, ఇన్ని రోజులు రాజధాని లేదు బాధపడే వ్యక్తులందరికీ కూడా సంతోషించే విధంగా అమరావతి నిర్మాణం జరగబోతా ఉంది. దీనికి చెన్నై ఐటీ వాళ్ళు గతంలో వచ్చి నిర్మాణాలు చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. వాళ్ళు వచ్చి ఈరోజు మళ్ళీ పరిశీలించబోతున్నారు. గతంలో నిర్మించిన భవనాలు దాదాపు నీళ్ళలో వెళ్ళిపోవటం, చాలా మెటీరియల్ తరలించేయటం, కొంతమంది దొంగతనాలు చేయటం, అనేక అంశాలు చూసాం మనం. సిఆర్డీ పరిధిలో రోడ్లు గుల్లలు కానీ, అలాగే గ్రావెల్ కానీ, అదేవిధంగా ఐరన్ కానీ, కొన్ని రకాల వస్తువులు కూడా తస్కరించిన విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మళ్ళీ పూర్వ వైభవం మీరంటే రైరైన విధంగా అమరావతి ముందుకెళ్తా ఉంది. తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ కేంద్ర రాజధానిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తన వ్యాపార విస్తరణ కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మైలురాయిగా, ల్యాండ్ మార్క్ గా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో దీన్ని నవనగరాలు ఏవైతే అనుకున్నా వాటన్నింటి కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి మరింత అప్డేట్ చేసుకుని ఇప్పటి రాష్ట్రంలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇండస్ట్రీస్, సెమీ ఇండస్ట్రీస్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అలాగే అంబసీస్ కానీ అనేక రకాల అంశాలన్నీ కూడా ఇక్కడ నిర్మాణంలో భాగంగా వస్తున్నాయి. గతంలో హైకోర్టు ఎంప్లాయీస్ కానీ, అలాగే స్టేట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు, కేంద్ర పరిధిలో ఉద్యోగస్తులు కూడా క్వార్టర్స్ వాళ్ళ నిర్మాణం జరిగింది. వాటిని కూడా పూర్తి చేసి ఈ 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమరావతికి ఒక నిర్మాణమైన అద్భుతమైన నగరంగా నిర్మించి ప్రజలకి కానుక ఇవ్వబోతున్నాం. అందులో అనుమానం అక్కర్లేదు. రాష్ట్ర సిఆర్డీ పరిధిలో ఉన్న సంస్థ అధికారులు కూడా చాలా వాల్యుబుల్ సమాచారం తెలియజేశారు. నారాయణ గారు, పైవల్ కేసులు గారు కూర్చొని అధికారులకి దశ నిర్దేశం జరిగింది. పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి సిఆర్డీ పరిధిలో ఉన్న పరిధిని పెంచకుండా ఆ పరిధిలో వరకే చేయాలని మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా కూడా సహకారం కేంద్రం నుంచి వస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఇది ఏదైతే మేము అనుకున్నామో గతంలో 3 రాజధానులు పెట్టి మాకు చుక్కలు చూపించారు, ఆంధ్ర రాష్ట్రాలకి ఏమీ లేకుండా అటువంటి పరిస్థితి రాకుండా శాశ్వతంగా కేంద్రంలో గుర్తించిన అమరావతి రాజధాని కాబట్టి దాన్ని మనం ఈరోజు నిర్మించుకోవడంలో ప్రధాన పాత్ర పోతున్న ఎన్డీఏ కూటమి తరఫున దీంట్లో కొన్ని చిన్న మార్పులు కూడా ఉన్నాయి సార్. అవి టెక్నికల్ ఇష్యూస్ చూసుకొని మార్పులు చేసి అమరావతి మహానగరంగా, అద్భుతమైన నగరంగా నిర్మించడం కోసం పునాదులు స్టార్ట్ అయ్యి దీన్ని టెక్నికల్ గా సపోర్ట్ చేయడం కోసం కూడా సింగపూర్ వాళ్ళు కూడా గతంలో హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ సహకారం తీసుకుంటామో లేదు కూడా ఆలోచిస్తున్నారు. తీసుకుంటే ఉద్దేశం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కొన్ని బ్రిడ్జెస్ అనేవి కూడా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ క్వాలిటీ లెవెల్లో తీసుకురావాలి. కాబట్టి ఆ ఇంజనీరింగ్ కూడా సంపాదిస్తున్నాం. అనేక రకాలుగా అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, అలాగే ఇన్నర్ కరెంట్ పైప్ లైన్స్ కానీ, అద్భుతమైన లైటింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా విదేశీ ఇంజనీర్లతో
కొంతమంది సలహాలు తీసుకొని సిఆర్డి అధికారులతో అద్భుతమైన నగరం నిర్మించడం కోసం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ లేదు, అక్కడ వస్తున్నటువంటి నిధుల పరమైన ఇబ్బంది లేదు. అనేక అంశాలపైన పూర్తిగా నిజాయితీగా ఉన్న అధికారులు అక్కడ పెట్టాం. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు తప్పులకి తావు లేకుండా గతంలో తస్కరించిన వస్తువులు కూడా ఏ విధంగా రికవర్ చేయడం కోసం కేసులు నమోదు చేశారు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మంచి కాంట్రాక్టర్స్ గతంలో చేశారు. వాళ్ళందరూ కూడా కొంత పిలిపించి చేయగలిగినందరూ కూడా అప్పచెప్పి పూర్తి స్థాయిలో వేగవంతమైన చేయాలని పని పూర్తి చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పూర్తి చేస్తా ఉంది. దీంట్లో ఏం అనుమానం. పెద్దలు ఇంజనీర్లు గతంలో చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సలహా చెప్తున్నారు. ఆ సలహాలు కూడా పరిణితి తీసుకొని ప్రధానంగా ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో వాళ్ళకి ప్లాట్స్, పింఛన్లు, అదేవిధంగా గతంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన కవులు ఇవన్నీ కూడా పూర్తి చేసి భారీగా నిధులు కేటాయించి అమరావతి నిర్మాణం అద్భుత నగరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మెచ్చుకునే విధంగా గర్వంగా చెప్పుకునే విధంగా అమరావతి నిర్మాణం పూర్తి చేయడం కోసం ముందడుగేశాం. ఈ అందరి సహకారంతో స్వచ్ఛ సలహాతో నేను నిర్మించి చూపిస్తా. గత ప్రభుత్వాల్లాగా తప్పుడు దారిలో వెళ్లే పరిస్థితి లేకుండా అక్కడ నిధులు డైవర్ట్ చేసి అదే ఆర్ఫైన్ ఏదైతే జోన్ ఉందో దాంట్లో ప్లాట్లు వేసి దాన్ని చిత్రబంధనం చేయాలని ఉక్కుపాదంతో పైన అమ్మవారి కింద కమ్మవారని చెప్పి కుల ప్రాతిపదికగా విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక చంపపెట్టుగా మారబోతా ఉంది. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది ఐకాన్ నగరంగా నిలబడి సంపద సృష్టించే విధంగా, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తామని మీ ద్వారా హామీ ఇస్తున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్, అప్పులు కుప్పగా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాల్లో పిహెచ్డీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు అబద్ధాలు చెప్పండి. 5 ఏళ్ళు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. మొదగొట్టారు. అతను గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి వద్దా కావాలని చెప్పండి. ఎవరు ఓడగొట్టారో ఈవీఎంలో తర్వాత పైన భగవంతుడు రాకుండా అంటే అప్పులు చేసి కుప్పలు చేసి పొప్పెట్టాలంటే మీరు అభివృద్ధి ఎక్కడ ఉండక్కర్లా. కేంద్ర ప్రభుత్వం సార్ హితోధికంగా ఎన్డీఏ సర్కార్కి అక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా ఉంది. ఇప్పటికే 1,60,000 పైసలు నిధులు వచ్చాయి, అఫిషియల్ గా అనఫిషియల్ గా ఇంకా వస్తాయి, ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. మేము ఆంధ్ర అమరావతి కట్టుబడుతున్నాం. ఎవరు సలహా దేనికి ఇచ్చారు నిధులు? బెంగళూరు నుంచి అమరావతి రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ 60,000 కోట్లు వచ్చాయండి. బెంగళూరు అమరావతి సృష్టించే నగరం అని చెప్పి ఉన్న సంపద దోచి పెడతానికి ఈ రాష్ట్ర ప్రజలు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలందరినీ వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ గారు ఇద్దరు మాట్లాడుకుంటే డిబేట్ ఎందుకు? మీరు ఇద్దరు మాట్లాడుకుంటే డిబేట్ ఎందుకు? ఒక్క నిమిషం రాగా సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రాలేదు కదా, తీసుకొచ్చి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు డిబేట్ రాజధాని కోసం మీరిద్దరు దాని బౌండరీ దాటిపోతున్నారు. ఒక్క నిమిషం. అంటే వెంకటరెడ్డి గారు పచ్చి అబద్ధాలండి, విష ప్రచారం ఇది. 170 మీద కొడతామని చెప్పిన మీరు ఓడిపోయి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్న తర్వాత ఈసీ మీద పడతారు. ఈవీఎం టాంపరింగ్ అంటారు. రాష్ట్ర కాదు, భారతదేశంలో పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ లో కూర్చొని ఈవీఎం టైంపరింగ్ చేస్తారు, పరిచయించారు. అట్లా మీరు కూడా సొంతంగా పెట్టారు ఈవీఎం టైంపరింగ్. రైట్ అని గుర్తుపెట్టుకొని మర్చిపోయినా అంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి టీపీ ఈవీఎంలో మంచి 2019లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం గురించి మాట్లాడారు. రిపీట్ చేద్దాం, దాని మీద ఒక రోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక రోజు మాట్లాడదాం. గెలిచిన వాళ్ళు కాదులే సార్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం